నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నమస్కారం అండి. అస్సలం అయికం. కరీంనగర్లో ఇటు 20 డివిజన్ 19 డివిజన్లో గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్మార్ట్ సిటీ నిధులతోటి గంగుల కమలాకర్ గారు, సునీల్ రావు మేయర్ గారు ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గరీబ్ ఉన్నటువంటి పేద ప్రజలకు శ్మశాన వాడక ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఇక్కడ 23వ తారీఖు 12/2022లో 2022లో ఏర్పాటు చేసుకున్నాం. 45 లక్షల నిధులతోటి బ్రహ్మాండంగా అయినటువంటిది ఇక్కడ వైకుంఠ దహనం శ్మశాన వాడక ఏర్పాటు చేసుకున్నది. మరి కరీంనగర్ నగరపాల అధికారులు కానీ, మరి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అధికారులు గతంలో పైసలు పంపించినటువంటి ఈ వైకుంఠ దహనాలకు, ఈ శ్మశాన వాడకలకు మరి దీన్ని ఎందుకు యూస్ఫుల్ చేసుకుంటలేరు ముందుగా చెప్పాలి. తర్వాత ఏంటంటే మేము ఈ గారికి అడిగినాం, ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ గారికి, డి గారికి, ఏ గారికి, ఎస్సీ గారికి అడిగితే ఎస్సీ గారు ఇచ్చే సమాధానం మాకు ఏంటంటే, మా నంబర్ మీకు ఎవరు ఇచ్చిర్రు, మీరు ఎవరు ఫోన్ చేయమన్నారు మమ్మల్ని అని ఎస్సీ గారు చెప్తారు. ఈ గారు అంటారు నేను ఆల్రెడీ దానికి పాత టెండర్ ఉంది, పంపించిన పని వర్క్ స్టార్ట్ అవుతుందన్నారు. నేను గతంలో 1 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి దీని గురించి కొట్లాడుతున్నా. ఈ రేకుర్తి ప్రజలలో పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ దురదృష్టం వల్ల అనారోగ్యంతో చనిపోతే వాళ్ళకు ఇక్కడ తీసుకురావడానికైతే ఇక్కడ సౌకర్యాలు ఉందని చెప్పేసి, ఊరు పక్కనే ఉంది కదా అని చెప్పేసి వస్తారు జనాలు. వచ్చినప్పుడు ఇది నిర్భయంగా మారిపోయింది, ఇది గాంజాగా మారిపోయింది, ఈ తాగుతులు అడ్డగా మారిపోయింది, ఇది ఒక గుండాయిజం మారిపోయింది. ఇక్కడ వెంకటేశ్వర కాలనీ కాడ ప్రజలు చుట్టూ కొంత ఇల్లులు కట్టుకున్నటువంటి పేదలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు చనిపోతే నీళ్ళ ట్యాంకర్ వస్తే గోడాకార ఉండి స్నానం చేసి వెళ్ళిపోతారు. మరి లేనోని పరిస్థితికి నగరపాలక సంస్థ వహించాలని ట్యాంకర్ కూడా పంపించది. ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి నేను కమిషనర్ గారికి అడుగుతున్నాను. ఈ ప్రజల మీద ఇంత కూడా ప్రేమ మీకు లేదా? ఇక్కడ గెలిచినటువంటి కొత్తగా నియమైనటువంటి కార్పొరేటర్లు కూడా దాన్ని దయచేసి దీని మీద దృష్టి పెట్టాలి. రెండోది, నగర మేయర్ గారు, భారతీయ జనతా పార్టీ మేయర్ గారు కూడా పాలక వర్గంలో వచ్చిండ్రు, సంతోషమైనటువంటి. మరి ఆ పాలక వర్గంలో ఉన్నటువంటి మేయర్ గారు కూడా, డిప్యూటీ మేయర్ గారు కూడా అప్పట్లో మేయర్గా వహించినటువంటి ఆయనే హయాంలో ఆయనే సంతకంలో 45 లక్షలు కేటాయించిండ్రు. మరి 45 లక్షలు కేటాయించినప్పుడు ఆ సునీల్ రావు గారికి తెలియకుండానే ఈరోజు భారతీయ జనతా పార్టీలో డిప్యూటీ మేయర్గా ఉండి ఇది కనబడతలేదు ఆ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి. మరి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రులు, అన్న తమరు ఎక్కడైనా పోయినా ఏ ఎలక్షన్ ప్రచారంలో అయినా మతాల గురించి మొలదారాల గురించి మాట్లాడతారు. దయచేసి ఇది చూడాలి మీరు. ఇది కూడా ప్రజలకు సంబంధించిందే. నేను మత కులాల గురించి మాట్లాడదని తెలుసుకుంటలేను. నా రేకుర్తి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం నుంచి కాపాడాలని నేను జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, పోలీస్ యంత్రం కూడా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక బార్ లెక్క బాణసరగా మారిపోయింది. ఇది ఈ 40 లక్షలు కనీసం కేటాయించినప్పుడు దీన్ని 40 లక్షల పని ఎక్కడైంది అనేటువంటి అధికారులకు అడిగితే ఎవరు జవాబు ఇవ్వడం లేదు మున్సిపల్ నగరపాలక సంస్థలు. నేను మళ్ళా ఎస్సీ గారికి చెప్తున్నా, ఈ గారికి చెప్తున్నా, డి గారికి చెప్తున్నా, ఏ గారికి చెప్తున్నా, మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, ప్రజాప్రతినిధులం. తప్పన పరిస్థితిలో మా ప్రజల్లో ఉన్నటువంటి మా ప్రజల్లో అన్యాయం జరిగితే మేము ఊకం. మీకు ఫోన్లు చేస్తే మీరు రెస్పాన్స్ కూడా ఇవ్వాలనే పరిస్థితుల్లో ఉన్నారు మీరు అధికారులు, ప్రభుత్వ అధికారులు. ఎందుకు నిద్రపోతున్నారా? మేము మా ఇంటి పని అడుగుతలేను, నా బావ పని, మా అక్క పని అడుగుతలేను. ఈ ప్రజల పని, ఇది ప్రజల సొమ్ము. రేపు మీరు బతికినాక సేవలు అందియకుంటే కనీసం చనిపోయిన డెడ్ బాడీకైనా సేవలు అందియాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కరీంనగర్లో మళ్ళీ రేకుర్తి కాడ ఒక చెరువు ఉన్నది. ఈ చెరువుకి కూడా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు చూడాలి. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి చెరువులో ఈ చెరువు కాడ ఏముందంటే ఫినిషింగ్ పెట్టి దీనికి మంచి ఐలాన్స్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఈ శ్మశాన వాడక కాడ లైట్ పెట్టి సీసీ కెమెరా పెట్టి ఇక్కడ రోడ్ వేసిండ్రు, ఇంత పెద్ద రోడ్ వేసిండ్రు. మరి ఈ రోడ్ వేసినప్పుడు కనీసం వాళ్ళకు చనిపోయిన వాళ్ళకి తీసుకురావడానికి ఎందుకు భయపడుతున్నారు అంటే ఇది నిర్భయంగా మారింది. అధికారుల దృష్టి ఇక్కడ దీని మీద పడతలేదు. ఇక మేము కొబ్బరికాయ కొట్టినాం, 2 డివిజన్ కార్పొరేటర్లు కొబ్బరికాయ కొట్టినాం. గత 18 కార్పొరేటర్లు, 2 కార్పొరేటర్ కొబ్బరికాయలు కొట్టిండ్రు, కమిషనర్ గారు కొట్టిర్రు, ఎమ్మెల్యే గారు కొట్టిర్రు. దాని తర్వాత నిర్భయంగా మారిపోయింది. అంటే ఫోటోల పేపర్ల మేము ఇన్ని చేసిన ప్రజలకు అని చెప్పుడు తప్ప ఇది యూస్ఫుల్ చేయడం లేదు. మీరు ప్రజలకు కూడా నేను ఒక చెప్తున్నా, దయచేసి ప్రజలు కూడా మన ఊర్లో ఉన్నటువంటి ఇలాంటి
అనసౌకర్యాలు కాకుండా సౌకర్యాలు తీసుకొని పనిచేయండి. మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి మళ్ళా తీసుకుపోతాం, మీ గురించి కొట్లాడతాం. ఈడ లైటు చౌరస్తా లైట్ పెట్టాలి, బోరు పెట్టాలి, నీళ్లు పెట్టాలి, అవసరం పడితే సీసీ కెమెరా పెట్టాలి, పెట్టించి దీన్ని యూస్ఫుల్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ఎండి సైఫ్, నేను కరీంనగర్ రేకుర్తిలో ఉంటా. నేను బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యకర్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.